హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. మనం నార్మల్గా రోజు రొటీన్గా ఒకే రకం బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అలా రోజు రొటీన్గా ఒకే రకం బెండకాయ ఫ్రై కాకుండా ఈరోజు డిఫరెంట్గా ఫంక్షన్ స్టైల్లో లాగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా ముందుగా ఒక హాఫ్ కేజీ బెండకాయని తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనము బెండకాయకి ముందు వెనుక కట్ చేసుకొని వాటిని కట్ చేసుకోవాలి. మనం బెండకాయని నార్మల్గా రౌండ్గా కట్ చేస్తుంటాం కదా, అలా రౌండ్గా కాకుండా బెండకాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వలన మనకు బెండకాయ ఫ్రై ఈజీగా అయిపోతుందండి. మనకు ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈ బెండకాయని ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు అంత ఈజీగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, నేను ఈ విధంగా బెండకాయని పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా మిగతా బెండకాయని మొత్తం కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని మనం వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకొని మనం ఈ బెండకాయని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనకు అలా డీప్ ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది. మనం ఫంక్షన్ స్టైల్లో లాగా చేయాలి అనుకుంటే మనం ఈ బెండకాయని డీప్ ఫ్రై చేసినప్పుడే మనకు అలాంటి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకుంటున్నానండి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ కారం, వీటితో పాటుగా 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనకు పిండి వేసుకున్నాం కదా, పిండి వాటర్ వేయకుండా కలవడం కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటే మనం వేసుకున్న పిండి బెండకాయలకు చక్కగా పట్టుకుంటుంది. అలాగే ఒక సగం వరకు నిమ్మకాయని తీసుకొని వాటి రసంని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఈ బెండకాయలని గట్టిగా నలపకుండా వేళ్ళతోనే ఈ విధంగా పిండి పట్టేలాగా కలుపుకోవాలి. మనం గట్టిగా నలిపామంటే మనకు మొత్తం లూజ్గా వాటర్ అయిపోతుందండి. అలా కాకుండా వేళ్ళతో ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనకు బెండకాయలో ఉన్న తడితోనే మనకు ఈజీగా కలిసిపోతుంది. ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతే మనం ఈ బెండకాయలని వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్క ముందే వేసామంటే సరిగ్గా ఫ్రై అవ్వదు. అందుకే మనం ఆయిల్ వేడిగా అయిన తర్వాత బెండకాయ ముక్కలని ఈ విధంగా వేసుకోవాలి. మనం ఈ బెండకాయని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఈజీగా ఫ్రై అయిపోతుంది. బెండకాయలని అటు ఇటు తిప్పుతూ మనం వీటిని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టిష్యూ పేపర్ని వేసుకొని ఫ్రై చేసిన బెండకాయని పెట్టడం వలన ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా పోతుందండి. అలాగే బెండకాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు, అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని మనకు పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీ కూడా వేయడం వలన మనకు సేమ్ ఫంక్షన్ స్టైల్లో లాగా బెండకాయ ఫ్రై ఉంటుందండి. చూసారు కదా, ముందుగా కరివేపాకు ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన కరివేపాకుని తీసి ఒక బౌల్లోకి పెట్టుకోండి. ఆ తర్వాత పల్లీలని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయలేదు అంటే పల్లీలు కొంచెం పచ్చిగా ఉంటుందండి. ఆ విధంగా ఉండకుండా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పల్లీలను కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న బెండకాయ ఫ్రై. అలాగే పల్లీలని తీసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి టిష్యూ పేపర్ని పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ఫ్రైని వేసేసుకోవాలి. ఇలా బెండకాయ ఫ్రైని మొత్తం బౌల్లో వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో మనం ఇంట్లోనే ఫంక్షన్ స్టైల్లో లాగా బెండకాయ ఫ్రైని రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్